ఉమ్మడి చెప్పవలసిన ఇబ్బందులు ఉన్నాయా అంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చెక్ పవర్ డిప్యూటీ సర్పంచ్ తీసేయలే. ఇవాళ కూడా కొన్ని గ్రామ పంచాయతీలో మెదక్ కానీ, లేకపోతే జగిత్యాల కానీ, జనగామ కానీ, తర్వాత సిరిసిల్ల కానీ, తర్వాత ఆదిలాబాద్ కానీ, కొన్ని జిల్లాలో ఖమ్మంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సర్పంచ్కు చెక్ పవర్ అనేది ఉప సర్పంచ్కి పెట్టొద్దు అనే ఉద్దేశంతో సర్పంచ్ల మెయిన్ డిమాండ్. ఎందుకంటే ఈ ఉప సర్పంచ్ అనే వ్యక్తి వార్డు మెంబర్ నుంచే ఉప సర్పంచ్ ఎన్నుకోబడతాడు. సర్పంచ్ ఏమో డైరెక్ట్ సర్పంచ్ ఎన్నుకోబడతాడు. ఉప సర్పంచ్ అనే వ్యక్తి వార్డు మెంబరు చేస్తేనే ఉప సర్పంచ్, కాబట్టి వాళ్ళు అభివృద్ధి అడ్డమవుతున్నది. తర్వాత ఇప్పటికే కొంతమంది గ్రామ పంచాయతీ నిర్మూలన చేసిన వర్కులు వస్తే కూడా మాకేమి ఇస్తావు, అట్లయితే మేము సంతకం పెడతాం, లేకపోతే మేము పెట్టమనే దుస్థితి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి చేయొద్దు. కాబట్టి ఒకసారి నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ 32 జిల్లాల కమిటీలు అయిపోయినాయి. ఎందుకంటే త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, తర్వాత పంచాయతీ మినిస్టర్తో హైదరాబాద్లో పెద్ద ఎత్తున 12,700 మంది సర్పంచ్లతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దానికి అతిథి ముఖ్యమంత్రి సీఎంను పిలుస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన రంజిత్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో సర్పంచులకు నీళ్లు, నిధులు, నియామకం చాలా ముఖ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్టు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా మేలుగా ఉంది. ఎందుకంటే సర్పంచ్ల సమస్యలు ఏమొచ్చినా స్థానిక మంత్రివర్యులు, పంచాయతీ శాఖ మంత్రి సీతక్క కూడా ఎంబడే పోతే స్పందిస్తుంది. సమస్యల పైన ఏమిటో నా దృష్టికి తీసుకురండి, నేను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉప సర్పంచ్ అనే వ్యక్తి ఏమో చెక్ పవర్ తీసేయాలి. ఇలా గతంలో సర్పంచ్లను వేధించిండ్రు. ఆ వేధింపుతోని ఎంత అభివృద్ధి గ్రామ పంచాయతీ నోచుకోకుండా పోయినాయి. ఎందుకంటే ఏమి అభివృద్ధి చేసినా మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు, మాకేమి ఇస్తావు, మేము చెక్కు మీద సంతకం పెడతాం లేదా పెట్టమనే దుస్థితి వచ్చింది. ఇవల్ల గతంలో సీతక్క అసెంబ్లీలో ప్రస్తావించింది, మేము గత ప్రభుత్వం వచ్చినాక ఎట్టిపల్ల ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేసని చెప్పినాక గతంలో మళ్ళొకసారి సీతక్కకు మేము రిక్వెస్ట్ చేసేదంటే, గతంలో మీరు అసెంబ్లీలో గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలో మీరు ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేయాలి. దానికి తోడు ఆల్టర్నేటివ్ మీరు విలేజ్ సెక్రటరీని కానీ లేకపోతే వార్డు మెంబర్ కానీ పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే ఇవాళ అది కుంటుపట్టిపోతుంది, గ్రామ పంచాయతీ ఏంటంటే కుంటుపట్టిపోతుంది, అభివృద్ధి కాకుండా అయితే. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పి సీతాకని కోరుతున్నాం. సర్పంచ్కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కారం చేసి ముందుకు సాగాలి. అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వానికి కూడా మేము సానుకూలంగా ఉంటాం. ఇంకోటి, సర్పంచ్ అని ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా వేధించే పరిస్థితి వేధించొద్దు. కొంతమంది ఇప్పటికే సర్పంచ్లని వేధిస్తున్నారని చెప్పి రాష్ట్ర సర్పంచ్ సంఘానికి సమాచారం ఉంది. కాబట్టి అటువంటి పనులు ఎమ్మెల్యేలు కూడా చేయొద్దు. ఎందుకంటే మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, కాబట్టి సర్పంచ్ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. కాబట్టి మీరు సర్పంచ్లను వేధించకుండా వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే దగ్గరికి పిలుచుకొని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి చెప్పవలసిన ఇబ్బందులు ఉన్నాయా అంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చెక్ పవర్ డిప్యూటీ సర్పంచ్ తీసేయలే. ఇవాళ కూడా కొన్ని గ్రామ పంచాయతీలో మెదక్ కానీ, లేకపోతే జగిత్యాల కానీ, జనగామ కానీ, తర్వాత సిరిసిల్ల కానీ, తర్వాత ఆదిలాబాద్ కానీ, కొన్ని జిల్లాలో ఖమ్మంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సర్పంచ్కు చెక్ పవర్ అనేది ఉప సర్పంచ్కి పెట్టొద్దు అనే ఉద్దేశంతో సర్పంచ్ల మెయిన్ డిమాండ్. ఎందుకంటే ఈ ఉప సర్పంచ్ అనే వ్యక్తి వార్డు మెంబర్ నుంచే ఉప సర్పంచ్ ఎన్నుకోబడతాడు. సర్పంచ్ ఏమో డైరెక్ట్ సర్పంచ్ ఎన్నుకోబడతాడు. ఉప సర్పంచ్ అనే వ్యక్తి వార్డు మెంబరు చేస్తేనే ఉప సర్పంచ్, కాబట్టి వాళ్ళు అభివృద్ధి అడ్డమవుతున్నది. తర్వాత ఇప్పటికే కొంతమంది గ్రామ పంచాయతీ నిర్మూలన చేసిన వర్కులు వస్తే కూడా మాకేమి ఇస్తావు, అట్లయితే మేము సంతకం పెడతాం, లేకపోతే మేము పెట్టమనే దుస్థితి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి చేయొద్దు. కాబట్టి ఒకసారి నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ 32 జిల్లాల కమిటీలు అయిపోయినాయి. ఎందుకంటే త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, తర్వాత పంచాయతీ మినిస్టర్తో హైదరాబాద్లో పెద్ద ఎత్తున
12,700 మంది సర్పంచ్లతోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దానికి అతిథి ముఖ్యమంత్రి సీఎంను పిలుస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.